హాయ్ ఫ్రెండ్స్, నా స్టైల్లో బీరకాయ పచ్చడి ఎలా చేద్దామో చూసేద్దాం రండి. మొదటగా అయితే ఒక 2 బీరకాయలు తీసుకొని బాగా కడుక్కొని తొక్కు తీయకుండా అయితే కట్ చేసి ఇలా ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి బాణలి హీట్ అయ్యాక ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక మనమైతే కట్ చేసిన బీరకాయలు అయితే వేసేసుకుందాం. వేసేసానండి. బీరకాయలు బాగా కలుపుకొని ఇందులోకి 2 చిన్న టమోటాలు, పచ్చిమిర్చి, స్పైసీగా ఉండాలనుకుంటే ఇంకా ఎక్కువ మిరపకాయలు కూడా వేసుకోవచ్చండి, అది మీ చాయిస్. ఇందులోకి ఉల్లిపాయ, కొంచెం చింతపండు, తెల్లగడ్డ, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, నేనైతే రాళ్ళ ఉప్పు వేసుకున్నానండి. వేసాక బాగా కలుపుకొని కాసేపు అయితే మగ్గనివ్వండి. బాగా మగ్గిపోయిందండి. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది బాగా చల్లగైన తర్వాత మిక్సీకి అయితే పట్టుకోవాలి. మిక్సీకి అయితే పట్టుకున్నానండి. పూర్తిగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా వేసుకోండి. ఇది వేసుకున్నాక ఇప్పుడైతే మనం వీటికి తాలింపు అయితే పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి బాణలి అయితే పెట్టేసుకున్నాను. బాణలి హీట్ అయ్యాక ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, కరివేపాకు, ఎండుమిర్చి, మిక్సీకి పట్టుకున్న చట్నీ అయితే తాలింపులోకి వేసేసానండి. సాల్ట్ చెక్ చేసుకోండి, కొంచెం తక్కువ అనిపిస్తే మళ్ళీ ఇందులోకి వేసి మిక్స్ చేసుకోండి. బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. వేడి అన్నంలోకి బీరకాయ పచ్చడి వేసుకొని తింటే ఓహో చాలా టేస్టీగా ఉంటుందండి. నా రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్.